క్రీస్తు ప్రభుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడలారా, ఈరోజు యావత్ కథోలిక శ్రీ సభ క్రీస్తు ప్రభువుని శరీర రక్తముల పండుగను మనం కొనియాడుతూ ఉన్నాం, లేదా దివ్య సత్ప్రసాద మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. కార్పస్ క్రిస్టి పండుగను మనము ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. ఏంటి అసలు దివ్య సత్ప్రసాద పండుగ లేదా క్రీస్తు శరీర రక్తముల పండుగ అంటే? మనం దివ్య సత్ప్రసాదం చిన్నప్పటి నుంచి తీసుకున్న తర్వాత ప్రతిరోజు కూడా దివ్య పూజలో పాల్గొంటూ ఉన్నాం. ప్రతి ఆదివారం కూడా దివ్య పూజలో పాల్గొంటూ ఉన్నాం. దివ్య సత్ప్రసాదాన్ని తప్పనిసరిగా స్వీకరిస్తూ ఉన్నాం. ఈ దివ్య సత్ప్రసాదం ప్రిమిడలారా, సహోదరి సహోదరులారా, మనమందరం కూడా చిన్నప్పుడు నేర్చుకున్నాం కేటగిజం క్లాసులో. దివ్య సత్ప్రసాదం అనగానే మనం చాలా చక్కగా వల్లిస్తూ ఉంటాం. గోధుమ అప్పం యొక్కయు ద్రాక్షరసం యొక్కయు గుణములలో జేసునాథుని దివ్యాత్మ, దివ్య శరీరం, దివ్య రక్తం, దైవ స్వభావం వేంచేసి ఉండు దివ్య సంస్కారం అంటే యేసుప్రభుని యొక్క దివ్యాత్మ, యేసుప్రభుని యొక్క దివ్య శరీరం, యేసుప్రభుని యొక్క దివ్య రక్తం, దైవ స్వభావం మనము దివ్య పూజలో ఉంచినటువంటి గోధుమ అప్పంలోనికి ద్రాక్షరసంలోనికి వేంచేసి వచ్చి స్వయముగా క్రీస్తు ప్రభువే అందులోకి వస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది దివ్య సత్ప్రసాదం అంటే నిర్వచనం. అయితే కేటగిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ ఏం చెప్తుందంటే దివ్య సత్ప్రసాదం గురించి, ఇట్ ఈస్ ద సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ద క్రిస్టియన్ లైఫ్. అంటే క్రైస్తవ మతానికి, కథోలిక జీవితానికి ఇదే మూలము, ఇదే కేంద్రము, ఇదే ముఖ్యమైనటువంటిది ఈ దివ్య సత్ప్రసాదమే. కాబట్టి ప్రిమిడలారా, సహోదరి సహోదరులారా, ఈ దివ్య సత్ప్రసాదాన్ని ప్రతిసారి కూడా మనం జరుపుకుంటూ కూడా స్వీకరిస్తూ ఉన్నాం దివ్య పూజలు. అయితే ప్రతి కార్యక్రమానికి, ప్రతి పండుగకు, ప్రతి సువార్త కూటానికి, అది చిన్న కూటం కావచ్చు, పెద్ద కూటం కావచ్చు, సువార్త కూటలు ఏదైనా కానీ, పండుగలు ఏవైనా కానీ, ఆ పండుగలు దివ్య సత్ప్రసాదంతో, దివ్య పూజలతో ముగించాలి. ద కల్మినేషన్ ఆఫ్ ఎవ్రీ ఫీస్ట్ అండ్ ఎవ్రీ ఫెస్టివల్ and every charismatic prayer meetings is the celebration of the Eucharist. దివ్య పూజ బలి పరిపూర్ణత, దివ్య సత్ప్రసాదమే పరిపూర్ణత. కాబట్టి ప్రతి దేవాలయానికి హోలీ ఆఫ్ హోలీస్, గర్భగుడి ఏ విధంగా ముఖ్యమైనదో అలాగే ప్రతి కార్యక్రమానికి దివ్య పూజ బలి అంత ముఖ్యమైనది. దివ్య పూజ బలిలో హార్ట్ ఆఫ్ ద హోలీ మాస్ ఈజ్ ద కాన్సక్రేషన్ ఆఫ్ ద యూకరిస్ట్. ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మికమైన సాంగ్యం ఇది. కాబట్టి ప్రియబిడలారా, సహోదరి సహోదరులారా, ఈ దివ్య సత్ప్రసాద మహోత్సవాన్ని జరుపుకుని మనమందరం కూడా చాలా జాగ్రత్తగా, చాలా కూలంకుషంగా, భక్తి పారవశ్యంతో, విశ్వాస ధ్యానముతో ఈ సత్ప్రసాదాన్ని మనం ధ్యానం చేయాలి. కార్పస్ క్రిస్టి పండుగను మనం ధ్యానం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు మనకు దివ్య గ్రంథ పట్టణాలు ఇస్తూ ఉన్నాయి ప్రిమిడలారా, సహోదరి సహోదరులారా. ఇందులో మొదటి పట్టాన్ని మన తల్లి కథోలిక శ్రీ సభ ఇస్తూ ఉంది. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2-3 వచనాలు మరియు 14వ వచనం నుంచి 16వ వచనం వరకు. ఇది మొదటి పట్టణం. రెండో పట్టణము కొరింథీ పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయము 16-17 వచనములు. అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనం నుంచి 58వ వచనం వరకు. ముందుగా మొదటి పట్టణం మనం ధ్యానం చేయడానికి ప్రయాసపడతాం ప్రిమిడలారా, సహోదరి సహోదరు. ఈ మొదటి పట్టణంలో మన్నా గురించి మోషే ప్రవక్త చాలా చక్కగా తాను రాసినటువంటి 5 గ్రంథాల్లో, ద బుక్ ఆఫ్ తోరా, 5 గ్రంథాల్లో ఆఖరి గ్రంథం ద్వితీయోపదేశ కాండంలో ఇక్కడ మోషే ప్రవక్త చాలా చక్కగా వివరిస్తూ ఉన్నాడు. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా, ఈ 40 సంవత్సరాలు కూడా మీరు ఎడారిలో నడిచారు, అరణ్యంలో నడిచారు, పాములు తేళ్లు తిరిగేటువంటి, విషసర్పాలు తిరిగేటువంటి ఆ ప్రదేశం కూడా మీరు నడుచుకుంటూ వచ్చారు. మరుభూమిలో మీరు నడుచుకుంటూ వచ్చారు. అనేకమైనటువంటి బాధలు, కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు గుండగా మీరు నడుచుకుంటూ వచ్చారు. ఎందుకని ఈ 40 సంవత్సరాలు కూడా మీకు పట్టింది ఈజిప్ట్ నుంచి పాలస్తీనా దేశానికి రావటానికి అంటే అది ఒకే ఒక కారణం. భగవంతుడు ఈ 40 సంవత్సరాలు మీ ప్రయాణాన్ని
వాడుకున్నాడు. ఎందుకు వాడుకున్నాడు? మీకు వినయాన్ని అలవాటు చేయటం కోసం, వినమ్రత నేర్పించడం కోసం, విధేయత నేర్పించడం కోసం, మీరు దైవం యొక్క ఆజ్ఞలు పాటిస్తారో లేదో తెలుసుకోవడం కోసం. కాబట్టి ఈ 40 సంవత్సరాలని భగవంతుడు వాడుకున్నాడు మీ విషయంలో. మీకు వినయ విధేయత నేర్పించాలా, తగ్గి మనసు నేర్పించాలా, మీరు దేవునికి విధేయతగా ఉంటారో లేదో తెలుసుకోవాలి అనేటువంటి విధంగా మీకు ఒక తర్ఫీదును, మీకు ఒక ట్రైనింగ్ ఇచ్చి, మీరు కానీ మీ పితరులు కానీ తిన్నటువంటి మన్నా భోజనం మీకు ప్రసాదించాడు. రాత్రి నుండి నీళ్లు ప్రసాదించాడు భగవంతుడు. కాబట్టి ఇక్కడ మన్నా ప్రస్తావన మోషే ప్రవక్త 5వ గ్రంథంలో తీసుకొస్తున్నాడు. 5వ గ్రంథంలో తీసుకొస్తున్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇక్కడ మన్నా అనగానే ఈ మన్నా అనేటువంటి ఈ పదానికి అర్థం ఏంటంటే ఇది ఏమిటి అని అర్థం. వాట్ ఈస్ దిస్, ఇది ఏమిటి అని అర్థం. ఇక్కడ దాని తర్వాత కానీ ఎవరో కూడా పరలోకం నుంచి దేవుడు ఇచ్చిన ఆహారాన్ని భుజించాల. ఇశ్రాయేలు ప్రజలే, అబ్రహాం ఇస్సాకు సంతానమే భుజించారు. ముందు భగవంతుడు వారికి పరలోకం నుండి భోజనాన్ని కురిపించాడు. కాబట్టి ఈ మన్నా అనేది ఏమిటి అని అర్థం, ఇది ఏమిటి అని అర్థం. వాట్ ఈస్ దిస్ అది వాళ్ళకు కూడా అర్థం కాల మన్నా అంటే ఏంటో. కాబట్టి ఈ మన్నా గురించి మొదటి పాఠంలో ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం ఈ మన్నా గురించి. ఎడారిలో భగవంతుడు మన్నాను ఇశ్రాయేలీయులకు ఆహారంగా దయచేశాడు. ఆకలి దప్పులతో వారిని బాధించి, వారిని ఇబ్బంది పెట్టి భగవంతుడు వారికి మన్నాని వారికి ఆహారంగా దయచేశాడు. కాబట్టి ఇక్కడ మాసా మెరీబా అనేటువంటి ప్రాంతంలో యావే ప్రభు వారి యొక్క గుడుగుడు సనుగుడును గ్రహించి వారికి మన్నా భోజనాన్ని కురిపించాడనే విషయాన్ని మనం గ్రహిస్తూ ఉన్నాం. ఈ మన్నా గురించి మనం ధ్యానం చేసిన క్రమంలో, ఆ ప్రాసెస్లో మొదటి విషయం ఏంటంటే ఈ మన్నా అనేటువంటి ఈ అద్భుతమైనటువంటి ఆహారము ప్రియబిడ్డలారా, మొదటి అంశం ఏంటంటే ఇది ఒక అద్భుతమైనటువంటి అనుదిన అనుగ్రహం. ఇది ఒక వండర్ఫుల్ గిఫ్ట్ ఆఫ్ గాడ్, ఏ వండర్ఫుల్ గ్రేస్ ఆఫ్ గాడ్. ఇది మన్నా భోజనం అనేది భగవంతుడు దయచేసినటువంటి అద్భుతమైన అనువిధైన అనుగ్రహం. ఇది అంటే ఇది దేవుని యొక్క కృప, ఇది దేవుని యొక్క అనుగ్రహం, ఇది యొక్క దేవుని యొక్క కారుణ్య కృప. ఇది ఇశ్రాయేలు ప్రజలు వారికి హక్కు కానీ అధికారం కానీ వాళ్ళకి లేదు. దేవుడే స్వయముగా ఉదారంగా తన కృప ద్వారాగా, తన అనుగ్రహం ద్వారాగా ఈ మన్నా భోజనం వారికి దయచేసి వారిని దీవించాడు, వారిని ఆశీర్వదించాడు, వారిని తన కృపతో నింపాడనే విషయాన్ని మొట్టమొదటిసారిగా మనం గుర్తుంచుకోవాలి. ఇది దేవుని యొక్క అనుదిన అనుగ్రహం. ఇది మొదటి విషయం. మన్నా గురించి ధ్యానం చేసే క్రమంలో ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈ మన్నా కోసం వారు ఎక్కువగా శ్రమపడని అవసరంలా, వారు ఎక్కువగా కష్టపడని అవసరంలా, వారు ఎక్కువగా పనిచేయని అవసరంలా. వారి గుడారాల ముందే ఈ తెల్లని మంచు వలె ఉన్నటువంటి ఆ మెత్తని మన్నాని వారు పోగు చేసుకునేవారు ప్రతిరోజు ఉదయమే. అది దేవుడు వాళ్ళ చేతుల్లోకే అనుగ్రహించాడు, వాళ్ళ కాళ్ళ ముందుకు అనుగ్రహించాడు ఈ మన్నా భోజనాన్ని, అనుదిన ఆహారాన్ని. ప్రియబిడ్డలారా, అది మొదటి విషయం. మరి రెండోది ఏంటంటే మన్నా గురించి ధ్యానం చేసే క్రమంలో ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇది అనుదిన అవసరాల కోసం దేవుడి మీద ఆధారపడటం. ఫర్ ద డైలీ నీడ్స్ అండ్ ఫర్ ద డైలీ వాంట్స్ ద పీపుల్ ఆఫ్ ఇస్రాయల్ షుడ్ డిపెండ్ అపాన్ గాడ్. దేవుని మీద ఆధారపడాలి. వారి దైనందిన అవసరాల కోసం, వారి ఆహారం కోసం, వారి దాహం కోసం వాళ్ళు దేవుని మీద ఆధారపడాలి. దేవుని కృపను వాళ్ళు నమ్ముకోవాలి అని విషయం. ఏ విధంగా? ఇట్ ఈస్ ఓన్లీ ద ప్రావిడెన్స్ ఆఫ్ గాడ్. ఇది దేవుడు సమకూర్చే ఆహారం. ఇది దేవుడు సమకూర్చేటువంటి ఆహారం. ఇది వ్యక్తిగత అవసరాల కోసం దేవుడు ప్రసాదించింది, అందరి కోసం కాదు. ఇది ఎవరికి కావలసిన ఆహారాన్ని వారు పోగు చేసుకోవాలి. కాబట్టి అందరి కోసం పోగు చేసుకోవడం కాదు. నేను ఈరోజు ఎంత తినగలను అంతే పోగు చేసుకోవాలి. అది ఇక్కడ విషయం. కాబట్టి రేపటి కోసం కాదు, భవిష్యత్తు కోసం కాదు పోగు చేసుకోవడం, దాచుకోవటం. కాబట్టి ఇక్కడ భవిష్యత్తు గురించి కాదు, ఇక్కడ రేపటి గురించి కాదు. ఇక్కడ చదవండి ఒకసారి నిర్గమాకాండము 16వ అధ్యాయము 4వ వచనం చదవండి ఒకసారి. నిర్గమ 16:4 వాక్యంలో మోషే ప్రవక్త చక్కగా చెప్తున్నాడు. ఇక్కడ మోషే ప్రవక్త నిర్గమాకాండం 16వ అధ్యాయము 4వ వచనము.
ఈయన అందరి కోసం కాదు, వ్యక్తిగతంగా ఎవరి కోసం వాళ్ళే పోగు చేసుకోవాలి. ఎవరు ఎంతైతే తినగలరో అంతే పోగు చేసుకోవాలి. చదవండి అక్కడ. అప్పుడు యావే మోషేతో ఇదిగో నేను ఆకాశము నుండి వారికి ఆహారమును కురిపింతును. ప్రతిదినము ఈ ప్రజలు వెలుపలకు వెళ్ళి ఏనాటి భత్యమును ఆనాటికే సమకూర్చుకోవాలను. వారు నా ధర్మశాస్త్రమును పాటింతురో లేదో తెలుసుకొనుటకై ఈ విధముగా వారిని పరీక్షించును. ఇది విషయం. ఏ రోజు కావలసిన ఆ రోజు భత్యాన్ని వాళ్ళు పోగు చేసుకోవాలి. భవిష్యత్తు గురించి ఆలోచించే అవసరంలా, రేపటి గురించి వారికి భయం అవసరంలా. ఈరోజు ఈనాటికి కావలసిన ఆహారం కోసం వాళ్ళు ప్రాకులాడటమే దేవుడు వారికి ప్రసరిస్తూ ఉన్నాడు. ఇది రెండవ అంశం, మన్నా గురించి ధ్యానం చేసే క్రమంలో. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, మరి మూడవ అంశం ఏంటంటే ఇది డైలీ ఫుల్ఫిల్మెంట్. ఇది అంటే దేవుడు ప్రతిరోజు కూడా వారికి ప్లెంటిఫుల్గా, సమృద్ధిగా వారికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంటే ఎవరు ఎంతైతే తినగలరో, ఎవరికి ఎంతైతే సరిపోతో ఆ 3 పూట్ల కూడా అంతవరకే వాళ్ళు పోగు చేసుకోవాలి. ఇది డైలీ ప్లెంటిఫుల్నెస్. ఇది అంటే సమృద్ధిగా దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈరోజు నాకు కావాల్సిన ఆహారాన్ని సమృద్ధిగా నా దేవుడు నాకు ప్రసరిస్తున్నాడు అనేది ఇశ్రాయేలు ప్రజలు నేర్చుకోవాలా. ప్రతిరోజు కూడా దేవుడి మీద ఆధారపడాలా అనే అంశాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్న ప్రియబిడ్డలారా, సహోదరు సహోదరులు. కాబట్టి చాలినంతే పోగు చేసుకోవాలి. ఎక్కువగాను తక్కువగాను. ఎక్కువ పోగు చేసుకుంటే రేపటికి అది ఉండదు. అది పాచిపోద్ది, బూజు పట్టిపోద్ది, పాడైపోతాడు. కాబట్టి ఏ రోజు కావాల్సినటువంటి అంతా కావాల్సిన దానికన్నా ఎక్కువ కాకుండా, కావాల్సిన దానికన్నా తక్కువ కాకుండా ఎంతైతే తినగలరో ఇశ్రాయేలు ప్రజలు వ్యక్తిగతంగా అంతే పోగు చేసుకోవాలి. దేవుని యొక్క ఆజ్ఞను వాళ్ళు పాటిస్తారో లేదో తెలుసుకోవడం కోసం, దేవునికి వారు విధేయతగా ఉంటారో లేదో తెలుసుకోవడం కోసం, దేవుని మీద వాళ్ళు ఆధారపడతారో లేదో తెలుసుకోవడం కోసం, వారి దైనందిన అవసరాల కోసం, వారి దైనందిన దీవెనల కోసం వాళ్ళు దేవుని మీద ఆధారపడతారో లేదో తెలుసుకోవడం కోసం భగవంతుడు వారికి ఆ విధంగా ఆజ్ఞాపించాడు. ఇక్కడ ఆశ కానీ అత్యాశ కాదు. ఇక్కడ మనం కూడా మన జీవితంలో ఆశతో జీవించాలి కానీ అత్యాశతో జీవించకూడదు. ఈ రోజుల్లో ప్రియబిడ్డలారా, సహోదర సహోదరులారా, ఇదివరకు రోజుల్లో డబ్బు సంపాదన అనేది అవసరం, డబ్బు సంపాదన అనేది ఆశ. కానీ ఈ రోజుల్లో మాత్రం ఈ డబ్బు సంపాదన, ఆస్తి సంపార్జన అనేది అత్యాశ. కాబట్టి పాతకాలంలో, గతంలో ప్రియబిడ్డలారా, ఈ ఆశ అనేది ఆరోగ్యకరమైంది. అవసరాలు తీర్చుకోవడం కోసం, మన అవసరాలు సాధించుకోవడం కోసం, అవసరాలను ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం సంపాదించుకోవాలి ఎంతో కొంత. కానీ ఈ రోజుల్లో మాత్రం ఆశ పోయింది, అత్యాశ పెరిగిపోయింది. అందుకని అనేకమైన అనర్థాలకు దారి చేస్తుంది ఈ మానవ సమాజం. ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులు, కాబట్టి ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు. అదే సర్వ అనర్థాలకి దారితీస్తూ ఉంది. అదే భగవంతుడు ఇశ్రాయేలీయులకు మనకందరికి కూడా నేర్పించినటువంటి దృఢమైనటువంటి సత్యం ఇది. ఆ సత్యాన్ని మనం విశ్వసించి నమ్ముకుని జీవించాలి ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. కాబట్టి ఇక్కడ 4వ అంశం మన్నాని గురించి మనం ధ్యానం చేయవలసింది దేవుని బిడ్డలారా. ఏంటంటే అది ఇది ఒక భౌతికమైనటువంటి ఆహారం, ద ఫిజికల్ నరిష్మెంట్. ఇది శరీరాన్ని నిలబెట్టడం కోసం, శరీరాన్ని బ్రతికించడం కోసం, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడం కోసం ఇది ఒక భౌతికమైన ఆహారం. ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులారా, పాలస్తీనా దేశానికి వెళ్ళే రోజు వరకు కూడా ఈ మన్నా వారికి కురిసింది. ఒక్కసారి పాలస్తీనా దేశంలోకి అడుగుపెట్టిన వెంటనే ఈ మన్నా కురవటం అనేది ఆగిపోయింది. ఈజిప్టు నుంచి పాలస్తీనా దేశానికి ఆ వెళ్ళేటువంటి క్రమంలో వాళ్ళకి బలాన్ని, శక్తిని, ఆయుష్ను, ఆరోగ్యాన్ని, వాళ్ళ భౌతికమైన జీవితాన్ని నిలబెట్టడం కోసం దేవుడు వారికి మన్నాను కురిపించాడు. ఆ విధంగా ఈ మన్నా పాలస్తీనా దేశానికి చేర్చడానికి ఉపయోగపడింది. పాలు తేనె ప్రవహించిన దేశంలోకి అడుగుపెట్టడానికి ఇది ఉపయోగపడింది. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరుల. కాబట్టి ఇక్కడ దేవుని బిడ్డలారా, దేవుడు మనందరినీ కూడా పోషిస్తూ ఉన్నాడు. దేవుడు మనందరినీ కూడా
ఆదరిస్తూ ఉన్నాడు. దేవుడు మనందరం కూడా ప్రాణపోషకుడుగా దీవిస్తూ ఉన్నాడు. గాడ్ ఈజ్ అవర్ సస్టైనర్. కాబట్టి ఆయన మన జీవితాన్ని నిలబెట్టేవాడు, ఆయన మనకు ఆహారం ఇచ్చేవాడు ఆయన. కాబట్టి ఏమి తినదమా, ఏమి త్రాగదమా, ఏమి ధరించదమా ఆందోళన పడకూడదని యేసు ప్రభువే చెప్తున్నాడు. కాబట్టి మన ఆహారం కోసం, వస్త్రాల కోసం, కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆతృత, ఆందోళన పడకూడదు. భగవంతుడు తెలుసు మన అవసరాలు ఏంటో, భగవంతుడు తెలుసు మన కోరికలు ఏంటో, భగవంతుడు తెలుసు మనకున్న పరిస్థితులు ఏంటో, స్థితులు ఏంటో, మన గతులు ఏంటో. కాబట్టి భగవంతుడే మనలను అవసరమైన సమయంలో, అవసరమైన పరిస్థితుల్లో మనం దీవిస్తాడు, ఆదరిస్తాడు. మనం మాత్రం దేని గురించి కూడా ఆందోళన పడనవసరం లేదు, ఆతృత పడనవసరం లేదు, కంగారు కలవరపాటు పడనవసరం లేదు. భగవంతుడు తెలుసు మన అవసరాలన్నీ కూడా. గాడ్ నోస్ ఆల్ అవర్ ఓన్ నీడ్స్, గాడ్ నోస్ ఆల్ అవర్ ఓన్ వాంట్స్, గాడ్ నోస్ ఆల్ అవర్ ఓన్ యాంగ్జైటీస్. మన ఆతృత, మన ఆందోళన, మనకు కావలసిన అవసరాలు అన్నీ దేవుడికి తెలుసు. కాబట్టి ప్రతిరోజు కూడా మన దైనందిన జీవితంలో భగవంతుని మీద ఆధారపడి జీవించడం అనేది మన్నా మనకు బోధిస్తూ ఉంది ప్రియ సహోదరి సహోదరులు. కాబట్టి ఈ మన్నా గురించి మనం ధ్యానం చేసే క్రమంలో ఇక్కడ 5వ విషయం ఏంటంటే ప్రియబిడ్డలారా, అనుదినము కూడా మనం దేవునితో అనుబంధం కలిగి జీవించాలి. వీ నీడ్ టు హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్ హిమ్సెల్ఫ్ త్రూ ద మీల్ కాల్డ్ మన్నా. ఈ మన్నా భోజనం ద్వారాగా అన్నిత్యము కూడా మనం దేవునితో అనుబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి, రిలేషన్షిప్ ఏర్పాటు చేసుకోవాలి. మన్నా భుజించే క్రమంలో కావచ్చు, మన్నాను పోగు చేసే క్రమంలో కావచ్చు, నా దేవుడు నాకు రేపొద్దున మన్నాను కురిపిస్తాడు, నా దేవుడు నాకు కావాల్సిన ఆహారాన్ని నా దేవుడు రేపు దయచేస్తాడు. కాబట్టి నేను నా భగవంతుడితో అనుబంధాన్ని ఏర్పాటు చేసుకుంటాను, సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటా, బాంధవ్యాన్ని ఏర్పాటు చేసుకుంటా నా భగవంతుడితో. కాబట్టి ఈ మన్నా అనేది దేవునితో సంబంధాన్ని, దేవునితో అనుబంధాన్ని సూచిస్తూ ఉంది ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. కాబట్టి వీ నీడ్ టు హ్యావ్ ఎ డైలీ రిలేషన్షిప్ విత్ గాడ్ హిమ్సెల్ఫ్. వీ నీడ్ టు హ్యావ్ ఎ కమ్యూనియన్ విత్ గాడ్ హిమ్సెల్ఫ్. దేవునితో అనుబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి, అవగాహన చేసుకోవాలి. కాబట్టి ఈ మన్నా, ఎడారిలో కురిసినటువంటి ఈ మన్నా రాబోయేటువంటి యేసుక్రీస్తు దయచేసేటువంటి ఆయన శరీర రక్తములను సూచిస్తూ ఉంది. యేసుక్రీస్తు మనకి ఇవ్వబోయేటువంటి దివ్య శరీర రక్తముల భోజనాన్ని మనకు సూచిస్తూ ఉంది. ఈ మన్నా ఏమో భౌతికమైనటువంటి నరిష్మెంట్, కానీ క్రీస్తు భగవంతుడు దయచేసేదేమో ఆత్మీయమైనటువంటి నరిష్మెంట్. ఇది ఆత్మీయమైనటువంటి పోషణ ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. కాబట్టి ఇప్పుడు ఈ మన్నాన్ని ధ్యానించే క్రమంలో భవిష్యత్తులో తన కుమారుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత తానే ఒక దివ్య భోజనముగా, తానే ఒక జీవాహారముగా మనకు ఆహారముగా ఉన్నాడు అనే విషయాన్ని ఈ మన్నా సూచిస్తూ ఉంది ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. ఇప్పుడు సువిశేషం దగ్గరికి వెళ్తూ ఉన్నాం, సువిశేషానికి వచ్చేస్తూ ఉన్నాం. సువిశేషంలో ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, బైబిల్ పండితుల ప్రకారంగా యోహాను సువార్తని 2 భాగాలుగా విభజించాడు. బైబిల్ పండితులు, థియోలోజియన్స్ వీళ్ళందరూ కూడా కలిసి యోహాను సువార్త 2 భాగాలుగా విభజించారు. మొదటి భాగం ఏంటంటే యోహాను సువార్త 1వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు. మరి రెండో భాగం యోహాను సువార్త 13వ అధ్యాయం నుంచి 21వ అధ్యాయం వరకు. ఇవి 2 భాగాలు. మరి మొదటి భాగం యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ అధ్యాయం వరకు. దీన్ని ఏమని పిలుస్తామంటే సూచక క్రియల అధ్యాయాలు. ఇవి సూచక క్రియల అధ్యాయాలు. సూచక క్రియలు అంటే ఏంటి? ద సైన్స్ అండ్ ద మిరకిల్స్, అద్భుతాలు. ఈ 1వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయానికి ఈ అధ్యాయాలన్నీ కూడా సూచక క్రియలే. యోహాను గారు ఇక్కడ మిరకిల్స్ అనే పదాన్ని వాడరు తన సువిశేషంలో. మిరకిల్స్ అనే పదాన్ని వాడరు. ఆయన వాడేటువంటి పదం ఏంటంటే ఈ అద్భుతాలకి, ఈ స్వస్థతలకి, మిరకిల్స్కి పర్యాయపదం ఆయన మీరు ఏం వాడతారంటే సైన్స్ అంటాడు, సూచక క్రియలు. కాబట్టి ఆయన ఈ 12వ అధ్యాయం వరకు రాసినటువంటి గ్రంథస్థం చేసినటువంటి అద్భుతాలు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైనటువంటి అద్భుతాలు 7 ఉన్నాయి. అందులో గమనించండి ఒకసారి. యేసుక్రీస్తు ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఆయన ఈ 12 అధ్యాయాల్లో కొన్ని అద్భుతాలు చేశాడు. 2వ అధ్యాయంలో కానాపల్లి పెండ్లి విందులో నీటిని ద్రాక్షరసంగా మార్చాడు యేసుక్రీస్తు. అది మొదటి అద్భుతం, శ్రేష్టమైన అద్భుతం. అది కానాపల్లి వివాహంలో నీటిని ద్రాక్షరసంగా మార్చాడు, అది మొదటిది. మరి రెండవది ఏంటంటే
కఫర్నాములో ఒక ప్రభుత్వ ఉద్యోగ యొక్క కుమారుడిని స్వస్థపరిచాడు యేసుక్రీస్తు. అది రెండవ మిరకల్, అది రెండవ సూచక క్రియ. మరి మూడవది కోనేటి వద్ద స్వస్థత. కోనేటి వద్ద స్వస్థత యోహాను సువార్త 5వ అధ్యాయంలో. ఈ కోనేటి వద్ద స్వస్థతలో మనం చదువుతున్నాం కదా, యోహాను సువార్త 5వ అధ్యాయం 13వ వచనం చదవండి ఒకసారి. యోహాను సువార్త 5వ అధ్యాయం 13వ వచనం. ఆయన ఎవరో స్వస్థత పొందిన వారికి తెలియదు. ఏలైనా అక్కడ జనసమూహము ఉండుట చేత యేసు అతడు నుండి వెళ్ళిపోయిన గమనించండి. ఇది మూడవ సూచక్రియ, అద్భుతం, మిరకల్, కోనేటి వద్ద స్వస్థత. మరి నాలుగోది ఏంటంటే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టేటువంటి సూచక్రియ, ఒక అద్భుతం, ఒక మిరకల్. మరి ఆరవది ఏంటంటే నీటిపైన యేసు నడుచుకుంటూ రావటం. ఇది 6వ సూచక్రియ. మరి 7వ సూచక్రియ పుట్టుగ్రుడ్డి వానికి స్వస్థతనివ్వటం. యోహాను సువార్త 9వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం అంతా కూడా ఇదే చూస్తున్నాం మనం. కాబట్టి ఈ 8 సూచక్రియలు యోహాను సువార్త 1వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు మనం చూసేటువంటి 8 అద్భుతాలు, 8 స్వస్థతలు, 8 సూచక్రియలు, 8 సైన్స్ యోహాను సువార్త. ఇది మొదటి భాగం. మరి రెండో భాగంలో యోహాను సువార్త 13వ అధ్యాయం నుంచి 21వ అధ్యాయం వరకు దానికి ఏం పేరు పెట్టారంటే యేసు ప్రభుని యొక్క మహిమల అధ్యాయాలు. ఇవి మహిమల అధ్యాయాలు. ద గ్లోరీ, ద స్ప్లెండర్, ద మెగ్నానిమిటీ, యేసు ప్రభుని యొక్క మహిమ ఈ అధ్యాయంలో మనకు కనపడుతూ ఉంది. అందుకని యేసుక్రీస్తు యోహాను సువార్త 2వ అధ్యాయంలో మొదటి భాగంలో ఆయన ఏమన్నాడు తెలుసా? నా గడియ ఇంకనూ రాలేదంట. నా గడియ ఇంకనూ రాలేదంటాడు మొదటి భాగంలో. యోహాను సువార్త 1 నుంచి 12వ అధ్యాయాల మొదటి భాగంలో నా గడియ ఇంకనూ రాలేదంటాడు. కానీ యోహాను సువార్త 13వ అధ్యాయం నుంచి 21వ అధ్యాయముల మధ్యలో యేసు ప్రభువు ఏమంటారు? గడియ వచ్చింది, గడియ సమీపించింది, నా సమయము ఆసనమైంది. గడియ అంటే ఏంటి? ఇక్కడ యేసు ప్రభువునికి మహిమను చేకూర్చే గడియ, తండ్రి దేవునికి మహిమను చేకూర్చే గడియ. ఏంటి మహిమను చేకూర్చే గడియ? యేసు ప్రభువునికి ఘనత చేకూర్చే గడియ ఆయన శ్రమలు, శిలువ, మరణం, పునరుత్థానం. ఇదే తండ్రి దేవునికి, యేసుక్రీస్తుకి మహిమను చేకూర్చే గడియ, సమయం ఇది, కాలం ఇది. కాబట్టి ఇది ఈ రెండో భాగం ఏంటంటే యేసు ప్రభువునికి మహిమను చేకూర్చే అధ్యాయాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఇందులో అన్నీ కూడా ఆయన శిలువ గురించి, ఆయన శ్రమల గురించి, ఆయన మరణం గురించి, ఆయన పునరుత్థానం గురించి, పునరుత్థానం తర్వాత పునరుత్థాన దర్శనాల గురించి యేసుక్రీస్తు ఈ రెండవ భాగంలో ఎక్కువగా ప్రస్తావిస్తున్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులారా, కాబట్టి మొదటి భాగంలో మనం చూసేటువంటి ఈ 8 సూచక్రియల్లో, 8 అధ్యాయాల్లో, 8 అద్భుతాల్లో మనం చూసేటువంటి ఒక కామన్ పాయింట్ ఏంటంటే అసలు యేసుక్రీస్తు ఎవరు? హూ ఈజ్ జీసస్? ద నేచర్ ఆఫ్ జీసస్, ది ఐడెంటిఫికేషన్ ఆఫ్ జీసస్. అసలు యేసు ప్రభువు ఎవరు? హూ ఈజ్ జీసస్ అనేటువంటి అంశం అనేది, ప్రశ్న అనేది మనకు తలెత్తుంది. ఇందులో 3 వచనాలు చదువుకొని దానికి అర్థాన్ని ముందుకు సాగుదాం. కాబట్టి చదవండి ఒకసారి. యోహాను సువార్త 5వ అధ్యాయం 13వ వచనం చదవండి మళ్ళీ ఒకసారి. యోహాను 5:13 కోనేటి వద్ద స్వస్థత పొందిన వ్యక్తి అంటున్నాడు. చదవండి. ఆయన ఎవరో స్వస్థత పొందిన వారికి తెలియదు. ఎలాగైనా అక్కడ జనసమూహము ఉండుట చేత యేసు అతడు నుంచి గమనించి స్వస్థత పొందినటువంటి ఆ వ్యక్తికి కూడా తెలియదు. హూ ఈజ్ జీసస్? అసలు ఆయన ఎవరో నాకు తెలియదు అసలు అని అక్కడ ఆ వ్యక్తి రూఢీ చేస్తూ ఉన్నాడు, ధృవీకరిస్తూ ఉన్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు అంటున్నాడు ఇక్కడ. యేసు అంటే ఎవరో నాకు తెలియదు అంటున్నాడు ఇక్కడ. అలాగే ప్రియబిడ్డలారా, చదవండి ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయము 14వ వచనం చదవండి. ప్రజలు యేసు చేసిన ఈ సూచక్రియను చూసి వాస్తవముగా ఈ లోకమునకు రానున్న ప్రవక్త ఈయనయే అని చెప్పారు. గమనించండి, ఇక్కడ యేసు ప్రభువునికి నిజ స్వరూపాన్ని, ద ట్రూ ఐడెంటిటీ ఆఫ్ క్రైస్ట్
వాళ్ళు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది కడుపారా సంతృప్తిగా తిన్నా కానీ యేసు ప్రభు దేవుని కుమారుడని, యేసుక్రీస్తు రక్షకుడని, యేసుక్రీస్తు మెస్సయ్య అని, రెండవ తత్వానికి సర్వేశ్వరుడని వారు అర్థం చేసుకోలేక ఒక ప్రవక్తగా యేసు ప్రభు గుర్తిస్తూ ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు అంటే ఎవరో వారికి అర్థం కాల. హూ ఈజ్ జీసస్ వారికి అర్థం కాల. అలాగే 3వ వచనం కూడా చదవండి, మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 9వ అధ్యాయము 36వ వచనం చదవండి. పుట్టుకున్నటువంటి వాడు దృష్టిని పొందినటువంటి ఆ సందర్భంలో అందుకు వాడు ప్రభు నేను విశ్వసించుటకు ఆయన ఎవరు అని ప్రశ్నించిన అక్కడ. కాబట్టి ఇక్కడ దృష్టిని పొందినటువంటి పుట్టుకున్నటువంటి వాడు ఏమన్నాడు? ప్రభు నేను నమ్మటానికి ఆయన ఎవరు? అసలు రక్షకుడు నమ్మటానికి ఆయన ఎవరు? మెస్సయ్య అని అనుకోవడానికి నమ్మటానికి ఆయన ఎవరు? అసలు ఆయన ఎవరో నాకు తెలీదు, నేను ఆయన ఎప్పుడు చూడాలా అంటున్నాడంటే యోహాను సువార్త మొదటి భాగంలో తలెత్తే ప్రశ్న ఏంటంటే యేసు ప్రభు అంటే ఎవరో? హూ ఈజ్ జీసస్ అండ్ వాట్ ఈస్ ద ట్రూ ఐడెంటిటీ ఆఫ్ క్రైస్ట్? ఆయనకి నిజస్వరూపం ఏంటి అని మొదటి భాగం మనం చూస్తూ ఉన్నాం. ఆయన నిజస్వరూపమే, ఆయన ట్రూ ఐడెంటిటీయే ఈరోజు సువిశేషంలో పిలువడారా యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనం నుంచి 58వ వచనం వరకు మనం చదివినప్పుడు ఆ యేసు ప్రభునికి నిజస్వరూపం, ద ట్రూ ఐడెంటిటీ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. యోహాను గారు రాస్తూ ఉన్నారు. ఏమంటున్నాడు యేసు ప్రభు? నేనే జీవాహారమును, ఐ యామ్ ద లివింగ్ బ్రెడ్, ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. నేనే జీవాహారాన్ని, ఈ లోకము జీవించడానికి నేను ఇచ్చు ఆహారము నా శరీరమే, నేను ఇచ్చు పానము నా రక్తమే. ఐ యామ్ ద లివింగ్ బ్రెడ్. ఐ యామ్, ఇది డివినిటీకి సంబంధించిన పేరు, ఇది దైవత్వానికి సంబంధించిన పేరు, ఇది ఐ యామ్ హూ ఐ యామ్. నేను ఉన్నవాడను, నేను ఇమ్మానుయేలు దేవుడిని. కాబట్టి ఐ యామ్ అంటే నేనే జీవాహారమును, నేనే జీవము గల ఆహారమును, ఈ లోకము జీవించడానికి నేను ఇచ్చు ఆహారము నా శరీరమే, నేను ఇచ్చు ఆహారము నా శరీరమే. కాబట్టి యేసు ప్రభు అంటే ఎవరో కాదు, జీవాహారం ఇచ్చే దేవుడు ఆయన, లివింగ్ బ్రెడ్ ఆయన బ్రెడ్ ఆఫ్ లైఫ్. ఈ లోకము జీవించడానికి ఆయనే ఒక ఆహారం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరా, ఎడారిలో మన్నానికి ఏమని పేరు పెట్టారు వాళ్ళు? వాట్ ఈస్ దిస్, ఇది ఏమిటి అన్నారు. ఇక్కడ యోహాను సువార్త మొదటి భాగంలో 12వ అధ్యాయం లోపు యేసు ప్రభువుని హూ ఈజ్ జీసస్, అసలు యేసు ప్రభు అంటే ఎవరో, ఆయన నిజస్వరూపం ఏంటి అని మనం ఆలోచిస్తే కనుక ఆయన నిజస్వరూపము జీవాధిపతి ఆయన, మన ప్రాణ పోషకుడు ఆయన, మన ప్రాణాలు నిలబెట్టేది ఆయనే, మన ఆత్మలకు ఆహారం ఆయనే. ఈజ్ ద లివింగ్ బ్రెడ్, ఈజ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అని యేసుక్రీస్తు ఈనాడు సువిశేష భాగంలో ప్రియ సహోదరి సహోదరులారా ఆయన చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈనాటి దివ్య సత్ప్రసాద పండుగ, యేసు ప్రభువుని యొక్క శరీర రక్తముల పండుగను కొనియాడే మనమందరం కూడా ఈ దివ్య సత్ప్రసాదం గురించి, యేసు ప్రభువుని యొక్క శరీర రక్తముల గురించి మనం ధ్యానం చేసినటువంటి ఆ క్రమములో మనం కొన్ని విషయాల్ని, ఆధ్యాత్మికమైన అంశాలని మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియ సహోదరి సహోదరు. కాబట్టి ఇక్కడ ఈ దివ్య సత్ప్రసాదం అనేది, ఈ దివ్య సత్ప్రసాదము అనేది ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, మనమందరం కూడా స్వీకరిస్తూ ఉన్న ప్రతిరోజు కూడా మనమందరం స్వీకరిస్తూ ఉన్నాం. అసలు ఏంటి అసలు ఇందులో విషయాలు, ఈ దివ్య సత్ప్రసాదం గురించి కొన్ని విషయాలు. ఈ దివ్య సత్ప్రసాదము ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, మన్నా భోజనమేమో గొనుగుడు నుంచి, సనుగుడు నుంచి, ఇశ్రాయేలు ప్రజల చికాకుల నుంచి పుట్టింది మన్నా భోజనం. మాసా మెరీబ్ ప్రాంతంలో వాళ్ళు గొనుక్కున్నారు, సణుక్కున్నారు, దేవుని మీద తిరుగుబాటు చేశారు, మోషే మీద తిరుగుబాటు చేశారు. మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? చంపడానికి తీసుకొచ్చావా? ఎడారిలో మమ్మల్ని నాశనం చేయడానికి తీసుకొచ్చావా అని గొనుగుతూ చరుగుచ్చు ఉంటూ ఉంటే ఆ గొనుగుడు సనుగుడులోంచి పుట్టింది ఈ మన్నా. ఆఫ్టర్ ద గ్రంబ్లింగ్, ఆఫ్టర్ ద మర్మరింగ్, గాడ్ హ్యాస్ రెయిన్డ్ ద మీల్ కాల్డ్ మన్నా. అక్కడ పుట్టింది మన్నా భోజనం. కానీ ఇక్కడ దివ్య సత్ప్రసాదం ఎక్కడి నుంచి పుట్టింది అంటే క్రీస్తు భగవంతుడి యొక్క శిలువ శ్రమల మరణం నుంచి పుట్టింది, శ్రమలోంచి పుట్టింది, కడరాత్రి భోజనం నుంచి పుట్టింది. యేసు ప్రభువు యొక్క చివరగా శిశువుతో చేసినటువంటి విందు భోజనం నుంచి పుట్టింది ఈ దివ్య సత్ప్రసాదం. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, అదే విషయాన్ని మనము ధ్యానిస్తూ ఉండాలి, మనము ఆత్మావలోకనం చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఈ శిలువ శ్రమల మరణం నుంచి పుట్టిందే ఈ దివ్య సత్ప్రసాదం.
ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నట్లే యేసు ప్రభు కూడా బాధల పాలయ్యాడు, కష్టాల పాలయ్యాడు, ఇబ్బందుల పాలయ్యాడు, అవమానాల పాలవుతున్నాడు, శిలువ శ్రమల మరణాన్ని పొందుకుంటున్నాడు ఆయన. కానీ యేసుక్రీస్తు మాత్రం ఇశ్రాయేలు ప్రజలు కొరిగినట్టుగా కొరగల, సడగల, సంతోషంగా, ఆనందంగా, విల్ఫుల్గా, దృఢచిత్తంతో, అంతఃకరణ శబ్దంతో దేవుని చిత్తానికి లోబడాడు. ఈ శ్రమల్ని, ఈ అవమానాలని, ఈ అవహేళనల్ని, ఈ నిందల్ని ఇవన్నీ కూడా దేవుడిచ్చినటువంటి గొప్ప దీవెన, గొప్ప కృప, గొప్ప ఆశీర్వాదం అని చెప్పని యేసుక్రీస్తు మనస్ఫూర్తిగా స్వీకరించాడు దేవునికి చిత్తాన్ని, దేవునికి బాధ్యతను. కానీ ఇశ్రాయేలు ప్రజలు మాత్రం ఆ విధంగా అనుకోవాలా. కాబట్టి ఆ మన్నా భోజనం అనేది అప్పటికి మాత్రం సరిపోయింది. మరి ఈ క్రీస్తు ప్రభువుకి భోజనం అనేది ఎప్పటికి కూడా కావలసిన భోజనం. ప్రియబిడ్డలారా, సహోదరులారా, ఈ విషయాన్ని మనం ఇప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ దివ్య సత్ప్రసాదం అనేది క్రీస్తు ప్రభువుకి శిలువ శ్రమల మరణం నుంచి పుట్టింది, కడరాత్రి భోజనం నుంచి పుట్టింది, శ్రమల మధ్యలోంచి పుట్టింది. కాబట్టి అది మొదటి విషయం దివ్య సత్ప్రసాదం గురించి ధ్యానం చేసే క్రమంలో. కాబట్టి రెండో విషయం ఏంటంటే ఈ దివ్య సత్ప్రసాదం అనేది ఇట్ ఈస్ ద ట్రూ, ద రియల్ ప్రజెన్స్ ఆఫ్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. అంటే యేసు ప్రభుని యొక్క నిజమైన క్రీస్తు సాన్నిధ్యం. దివ్య సత్ప్రసాదం అనేది నిజమైన క్రీస్తు సాన్నిధ్యం. అది ద రియల్ ప్రజెన్స్ ఆఫ్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ ఇన్ ద హోలీ యూకరిస్ట్. ఈ దివ్య సత్ప్రసాదంలో క్రీస్తు నిజముగా ఉన్నారు, క్రీస్తు ప్రభు నిజముగా ఉన్నారు. అందులో ఎటువంటి అనుమానం లేదు, ఎటువంటి అపోహ లేదు, ఎటువంటి మిస్అండర్స్టాండింగ్ లేదు. క్రీస్తు భగవంతుడు దివ్య సత్ప్రసాదంలో పరిపూర్ణంగా ఉన్నారు, నిజముగా ఉన్నారు. ఆయన సాన్నిధ్యాన్ని దివ్య పూజలో ప్రతిష్ఠ సమయంలో గోధుమప్పాన్ని, ద్రాక్షరసాన్ని తన శరీరంగా, తన రక్తంగా మార్చుకున్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరులారా, అందుకని మనం చదువుతున్నాం కదా, చదవండి ఒక వచనాన్ని. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం మీకు అర్థమవుద్ది. మత్తయి 26 మత్తయి సువార్తలో 26 వచనములు చదవండి. వారు భుజించుచుండగా యేసు రొట్టెను అందుకొని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకు ఇచ్చుచు దీనిని మీరు తీసుకొని భుజించండి, ఇది నా శరీరము అని. గమనించండి, ఇక్కడ యేసు ప్రభు రొట్టెను తీసుకుని ఇది నా శరీరం అన్నారు, ద్రాక్షరస పాత్రను తీసుకుని ఇది నా రక్తం అన్నారు. అలా అన్నారే కానీ ఇది నా శరీరం లాంటిది, ఇది నా రక్తం లాంటిది, ఇది నా శరీరానికి గుర్తు, ఇది నా రక్తానికి గుర్తు అనే పదాన్ని యేసుప్రభు వాడలా. ఇదే నా శరీరం, ఇదే నా రక్తం అన్నారు యేసుప్రభు. అంటే ద రియల్ ప్రెసెన్స్ ఆఫ్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ ఇన్ ది యూకరిస్ట్ అనేది మనం తప్పనిసరిగా నమ్మాలి, విశ్వసించాలి. ప్రియ సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఇది రెండో విషయం దివ్య సత్ప్రసాదం గురించి ధ్యానించేటువంటి ఈ క్రమంలో. మరి మూడోది ఏంటంటే ద స్పిరిచువల్ నరిష్మెంట్ ఫర్ ద సోల్స్. ద స్పిరిచువల్ నరిష్మెంట్ ఫర్ ద సోల్స్ అంటే ఆత్మకు పోషణ, ఆత్మకు జీవాహారము. ఇది మూడవ అంశం బిడ్డలారా, సహోదరు. కాబట్టి ఇక్కడ మనం ప్రతిరోజు కూడా ఈ శరీరాన్ని పోషించుకోవటం కోసం, ఈ శరీరానికి బలాన్ని, శక్తిని పొందుకోవటం కోసం, ఈ శరీరాన్ని జీవంతో నింపుకోవటం కోసం, బ్రతికించుకోవటం కోసం మనం ప్రతిరోజు కూడా ఆహారాన్ని స్వీకరిస్తూ ఉన్నాం. మనం తినేటువంటి ఆహారం అనేది మన శరీరంలోకి వెళ్ళి, మన మూత్రంలోకి వెళ్ళి, జీర్ణక్రియలోకి వెళ్ళి ఈ ఆహారం అరగించుకొని మన శరీర భాగాలకి బలాన్ని, శక్తిని అందిస్తూ ఉన్నాయి. మినరల్స్ వస్తూ ఉన్నాయి, క్యాలరీస్ వస్తూ ఉన్నాయి, నరిష్మెంట్ వస్తూ ఉంది, బ్లడ్ పెరుగుతూ ఉంది, విటమిన్స్ పెరుగుతూ ఉన్నాయి, ఆరోగ్యం ఉన్నాం. అంటే మనం తినేటువంటి ఆహారాన్ని బట్టి మన శరీర ఆకృతి ఆధారపడి ఉంది. మనం తినేటువంటి ఆహారాన్ని బట్టి మన బాడీ అనేది ఆరోగ్యంగా ఉంటుంది, అనారోగ్యంగా ఉంటుంది, ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటుంది, అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటుంది. ఆల్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫుడ్ వి ఇంటేక్. మన భోజనాలు తినేటువంటి ఆ పద్ధతిని బట్టి మన బాడీ, మన శరీరం కూడా ఆరోగ్యంగా ఉండాలో అనారోగ్యంగా ఉండాలో అదే నిర్ణయిస్తుంది మనం తీసుకునే ఆహారం. కాబట్టి మనం తీసుకునే ఆహారం ఏ విధంగా అయితే మన బాడీకి బలాన్ని, శక్తిని ఇస్తూ ఉందో, నరిష్మెంట్ ఇస్తూ ఉందో, మినరల్స్ ఇస్తూ ఉందో, క్యాలరీస్ ఇస్తూ ఉందో, విటమిన్స్ పెరుగుతూ ఉన్నాయో, రక్తం పెరుగుతూ ఉందో, కండరాలు పెరుగుతూ ఉన్నాయో, అలాగే మనం కూడా దివ్య సత్ప్రసాదం తీసుకున్నప్పుడు మన ఆత్మకు అదే బలంగా ఉంది.
మన ఆత్మకు నరిష్మెంట్ అదే, మన ఆత్మకు పోషణ అదే. మనం తీసుకునేటువంటి ఆహారం అనేది మన నరనరాలకు వెళ్తుంది, జీవకణంలోకి వెళ్తూ ఉంది. అలాగే దివ్య సత్ప్రసాదం కూడా మనం స్వీకరిస్తున్నాం. కాబట్టి ఈ దివ్య సత్ప్రసాదం అనేది క్రీస్తులోకి శరీర రక్తం అనేది మన బాడీలోకి వెళ్ళి నరనరాల్లోకి అది వెళ్ళిపోవాలి, మన బాడీలో కలిసిపోవాలి. మన బాడీలో కలిసిపోయి క్రీస్తు ప్రభుని యొక్క రూపాన్ని మనం పొందుకోవాలి, క్రీస్తు ప్రభుని యొక్క స్వరూపాన్ని మనం పొందుకోవాలి. అందుకని రోమాపత్రిక 8వ అధ్యాయము 27, 28, 29 ఈ 3 వచనాలు మనం చూస్తున్నాం. ఏంటది? దేవుడు ఎన్నుకున్నటువంటి తన ప్రజలను అనుగ్రహాలతో నింపాడు. అనుగ్రహాలతో నింపడమే కాదు, తన కుమారుడు యేసు ప్రభుని యొక్క సారూప్యాన్ని దేవుడు ప్రసాదిస్తున్నాడు. కాబట్టి దైవ కుటుంబంలో సభ్యులుగా చూస్తున్నాడు. దివ్య సత్ప్రసాదం స్వీకరించే మనమందరం కూడా ఆ దివ్య సత్ప్రసాద ప్రభువు మనలోనికి వేంచేసి వచ్చినప్పుడు ఆ ప్రభువు మన శరీరం అంతా కూడా వ్యాపించాలా, మన ఆత్మనంతా వ్యాపించాలా, మన హృదయం అంతా నిండిపోవాలి, మన మనసంతా నిండిపోవాలి. కాబట్టి అందుకని ఇప్పుడు పౌలు గారు ఏమంటారు? ఎక్కడి నుండి జీవించేది వెనకాదు కానీ నాలో ఉన్న క్రీస్తే జీవిస్తున్నాడు అనే మాట ప్రతి క్రైస్తవుడు, ప్రతి కథోలికుడు, ప్రతి విశ్వాసి అనగలగా పోయి రూపాంతరం చెంది క్రీస్తు ప్రభుని యొక్క సారూప్యాన్ని మనం పొందుకోవాలి. అదే ఇక్కడ అర్థం, స్పిరిచువల్ నరిష్మెంట్. చదవండి ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయము 55 చదవండి. యోహాను 6:55. ఏలైనా నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. గమనించండి, అంటే యేసుప్రభుని యొక్క శరీరమే, యేసుప్రభుని యొక్క రక్తమే నిజమైన ఆహారం, నిజమైన పానం మనందరికి కూడా. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి 3వ ఆధ్యాత్మిక అంశం దివ్య సత్ప్రసాదం గురించి. మరి 4వ అంశంలోకి వచ్చేస్తున్నాను. ఈ 4వ అంశం ఏంటంటే అనుదినము కూడా నూతనీకరణ. ఎవ్రీడే ఈజ్ ఎ రెన్యూవల్, ఎవ్రీడే ఈజ్ ఎ రిఫైన్మెంట్, ఎవ్రీడే ఈజ్ ఎ నరిష్మెంట్. అంటే ప్రతిరోజు కూడా నూతనీకరణ జరగాల. దివ్య సత్ప్రసాదం తీసుకున్న ప్రతిరోజు కూడా నూతనీకరణ జరగాల, రిఫైన్మెంట్ రావాలా, రెన్యూవల్ రావాలా, రిఫర్మేషన్ రావాలా. కాబట్టి ఈ విధంగా క్రీస్తులో మనం రూపాంతరం చెందాలా. అదే ఇక్కడ నూతనీకరణ జరగడం అంటే, దివ్య సత్ప్రసాదం తీసుకోవడం అంటే వస్తున్నాం, తీసుకున్నాం, వెళ్ళిపోతున్నాం అంటే కాదు. ఇక్కడ క్రీస్తు భగవంతుడు మనలో పెరగాల, క్రీస్తు ప్రభువుకి మనస్తత్వం మనలో పెరగాల, క్రీస్తు ప్రభువుకి తత్వం మనలో పెరగాల, క్రీస్తులోకి మనం వెళ్ళిపోవాలి, క్రీస్తు మనలో జీవించాలా, క్రీస్తు మనలో రూపాంతరం చెందాలా, క్రీస్తు యందు మనం జీవించాలి, మన యందు క్రీస్తు జీవించాలా. అదే ఇక్కడ మనం గమనించాల్సింది ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులు. అందుకని హెబ్రీ పత్రిక తీసుకోండి ఒకసారి. హెబ్రీ పత్రిక 10 వచనం. హెబ్రీ 10:10. యేసుక్రీస్తు దేవుడు తనను కోరినట్లు అనర్చను కనుక ఆయన ఒకే ఒక శరీర బలి అర్పణ చేత మనమందరమును పాపము నుండి శాశ్వతముగా పవిత్రులుగా చేయబడితే. గమనించండి. కాబట్టి ప్రతిరోజు నూతనీకరణ, దివ్య సత్ప్రసాదము తీసుకున్న ప్రతిసారి కూడా నూతనీకరణ జరగాలి. నూతనీకరణ జరగాలంటే మనలో పాపాలు పరిహారం అయిపోవాలి, దోషాలు పరిహారం అయిపోవాలి, దేవుని పట్ల దేవునికి ఎదురు తిరుగుబాటు ఆ ధిక్కార స్వరాన్ని మనము రూపుమాపుకోవాలా. కాబట్టి పాప పరిహారము, పాప ప్రక్షాళన, పాప విమోచన, పాపం నుండి విడుదల మనం ప్రతిరోజు కూడా జరుగుతూ ఉండాలి. అదే నూతనీకరణ. ప్రియబిడ్డలారా, సహోదరులారా, ఈ నూతనీకరణ ప్రక్రియ, ఈ పవిత్రీకరణ ప్రక్రియ ఎప్పుడు కూడా దినదినము కూడా జరుగుతూ ఉండాలి. అదే దివ్య సత్ప్రసాదం గురించి మనం తెలుసుకునేటువంటి 4వ ఆధ్యాత్మిక అంశం. మరి 5వ ఆధ్యాత్మిక అంశం ఏంటంటే ప్రియబిడ్డలారా, ఈ దివ్య సత్ప్రసాదము మానవులందరినీ కూడా ఐక్యపరుస్తూ ఉంది. ఇట్ యునైట్స్ ద హ్యూమన్ రేస్, ద హ్యుమానిటీ. ఈ మానవులందరినీ కూడా ఐక్యపరుస్తూ ఉంది, మానవులను దేవుడితో ఐక్యపరుస్తూ ఉంది, మానవులను దేవుడితో ఐక్యపరుస్తూ ఉంది. చదవండి ఒక విషయాన్ని. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తే మన పాప విమోచకుడు మనకే కాదు మానవులందరి పాపములకును ఆయన విమోచకుడు. గమనించండి, ఇక్కడ మన కోసమే కాదు, కేవలం క్రైస్తవుల కోసమే కాదు, కథోలికుల కోసమే కాదు, మానవులందరినీ కూడా ఐక్యపరుస్తూ ఉంది. మరి యావత్ కథోలిక శ్రీ సభ
ప్రపంచం అనేది ఎంతవరకు అయితే వ్యాపించిందో, మానవ సమాజాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా సువార్థీకరణ జరుగుతూ ఉంది. ప్రసంగాలు వినిపిస్తూ ఉన్నాయి. సువార్త వ్యాప్తి జరుగుతూ ఉంది. ఈ ప్రపంచంలో ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో అన్ని దేశాలు కూడా సువార్థీకరణ జరుగుతూ ఉంది. సువార్త పరిచయం జరుగుతూ ఉంది. క్రీస్తు యొక్క వాక్య పరిచయం జరుగుతూ ఉంది. కాబట్టి దేశాలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, మతాలు వేరైనా, భాషలు వేరైనా, జాతులు వేరైనా, ఎన్ని గ్రూపులు ఉన్నా కానీ అందరినీ కూడా ఐక్యపరిచేది ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, దివ్య సత్ప్రసాదం మాత్రమే. హోలీ యూకరిస్ట్ మాత్రమే అందరినీ కూడా ఐక్యపరుస్తూ ఉంది. ఎన్ని తేడాలు ఉన్నా కానీ, ఎన్ని విభజనలు ఉన్నా కానీ, ఎన్ని ప్రాంతీయ భేదాలు ఉన్నా కానీ అందరినీ కూడా ఐక్యపరిచేది ఒకటే. ఈరోజు మనం జరుపుకున్న దివ్య పూజ బలి ప్రపంచంలో అన్ని చోట్ల కూడా ఒకే దివ్య పూజ బలి. ఇక్కడ మనం చదువుతున్నాం కదా ప్రియబిడ్డలారా, చదవండి ఒకసారి చక్కగా. మొదటి యోహాను పత్రిక మనం చదివే కదా. ఏంటది? భాషలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, దేశాలు వేరైనా, కులాలు వేరైనా, వర్గాలు వేరైనా, వర్ణాలు వేరైనా, ఏదేమైనా కానీ మనమందరం కూడా ఒకే శరీరమును, ఒకే రక్తమును దివ్య పూజ బలిలో పానము చేస్తూ ఉన్నాము, పూజిస్తూ ఉన్నాము. అది క్రీస్తు ప్రభుని శరీరము, అది క్రీస్తు ప్రభుని కర్తవ్యమని ప్రియబిడ్డలారా మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ ప్రపంచాన్ని ఐక్యపరిచేది దివ్య సత్ప్రసాదమే. మరి 6వ అంశం ఏంటంటే దివ్య సత్ప్రసాదం గురించి ధ్యానించే క్రమంలో 6వ విషయం, ఇది నిత్య జీవపు విందు. ఇట్ ఈస్ ఎ ఫుడ్ ఫర్ ఇటర్నల్ లైఫ్. ఇది నిత్య జీవనం ఇచ్చేటువంటి విందు ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులు. కాబట్టి ఈ పరలోక రాజ్యాన్ని పొందుకోవడానికి, నిత్య మోక్ష రాజ్యాన్ని పొందుకోవడానికి దివ్య సత్ప్రసాదమే మనకు బలమైనటువంటి ఆహారం, మనకు శక్తిని బలాన్ని ఇచ్చేటువంటి ఆహారం. చదవండి ఒకసారి యోహాను శుభవార్త 6వ అధ్యాయము 51 వచ్చిన చదవండి. యోహాను 6:51. పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించిన యెడల వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే. కాబట్టి ఈ లోకం జీవించడానికి, ఈ లోకం శాశ్వతంగా జీవించడానికి, పరలోక రాజ్యాన్ని పొందుకోవటానికి, నిత్య జీవం పొందటానికి మనకు కావాల్సిన ఆహారం ఏంటంటే యేసు ప్రభుని యొక్క శరీరం, రక్తమే. ఏ దివ్య సత్ప్రసాదం మాత్రమే అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, యోగ్యత కలిగి స్వీకరించాలి. అందుకే పునీత పౌలు గారు మొదటి కొరింథీ పత్రిక బిడ్డలారా 11వ అధ్యాయము 26, 27 వచనాల్లో పౌలు గారు అంటున్నాడు, ఏమని? మీరు దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించినప్పుడు, ప్రభు భోజనాన్ని స్వీకరించినప్పుడు, ప్రభుని యొక్క రక్తాన్ని పానం చేసినప్పుడు యోగ్యంగా మీరు స్వీకరించాలా, అయోగ్యంగా మీరు స్వీకరించకూడదు. చాలా భక్తిగా మనం స్వీకరించాలా, అంతఃకరణ శుద్ధితో స్వీకరించాలా, పవిత్రంగా స్వీకరించాలా. కాబట్టి అయోగ్యంగా స్వీకరిస్తే మనకు దీవెనకు బదులుగా శాపం రావచ్చు, ఆశీర్వాదానికి బదులుగా శాపాలు రావచ్చు. కాబట్టి యోగ్యంగా మనం స్వీకరించాలి ప్రభుని యొక్క శరీరాన్ని, ప్రభుని యొక్క రక్తాన్ని. ఆ విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలంటే పాప సంకీర్తన తరచుగా చేస్తూ ఉండాలా. అవకాశం ఉన్నప్పుడల్లా కూడా పాప సంకీర్తన చేస్తూ ఉండాలా, పాప పరిహారం పొందుకుంటూ ఉండాలా. ఈ రోజుల్లో ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, క్రైస్తవులలో, కథోలికులలో పాప సంకీర్తన, దివ్య సంస్కారం పట్ల అశ్రద్ధ ఎక్కువైంది, నిర్లిప్తత ఎక్కువైంది, అనుమానాలు ఎక్కువవుతున్నాయి, అలసత్వం ఎక్కువైపోతుంది. పాప సంకీర్తన వినడానికి, పాప సంకీర్తన సాంగ్యాన్ని మీకు అనుగ్రహించడానికి గురువులు మీకు అందుబాటులో ఉన్నా కానీ పాప సంకీర్తన సాంగ్యాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాం. కాబట్టి నిరంతరము కూడా అవకాశం ఉన్నప్పుడల్లా పాప సంకీర్తన సాంగ్యాన్ని మనం వినియోగించుకోవాలి ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులు. కాబట్టి 2వ పట్టణంలోకి వచ్చేస్తూ ఉన్నాం. పునీత పౌలు గారు రాస్తూ ఉన్నారు. ఏంటది? 2వ పట్టణంలో మొదటి కొరింథీ ప్రజలకు రాసిన లేఖలో 10వ అధ్యాయము 16-17 వచనంలో మనం చాలా చక్కటి వాక్యాన్ని గ్రహిస్తూ ఉన్నాం. చదవండి ఒకసారి ఆ వచనాల్ని. దీవెన పాత్రలో నుండి మనం ఆశీర్వదించి త్రాగినప్పుడు క్రీస్తు రక్తమున మనము పాలు పంచుకున్నట్టు లేదా మనము రొట్టెలు విరిచినప్పుడు క్రీస్తు శరీరం నందు పాలు పంచుకున్నట్టు లేదా ఒకే రొట్టె అగుడు చేత పెక్కుమందమైనను మనమందరము కూడా ఒకే శరీరము ఏలైనా మనమందరము కూడా ఆ ఒక్క రొట్టె యందు పాలు పంచుకున్నప్పుడు
కోరుచున్నాము. కాబట్టి మనమందరము కూడా వివిధ రకాలైనటువంటి జాతులు, వివిధ రకాలైనటువంటి వర్ణాలు, వివిధ రకాలైనటువంటి ప్రాంతాలు, వివిధ రకాలైనటువంటి భాషలు ఎంతమంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నా కానీ ఒకే రొట్టె నందు మనం భుజిస్తూ ఉన్నాం. ఒకే పాత్ర నుండి మనం పానం చేస్తూ ఉన్నాం. అంటే ఒకే రొట్టె ఒకే పానము, అది క్రీస్తు భగవంతుడే. కాబట్టి మనలందరినీ కూడా క్రీస్తు భగవంతుడు ఐక్యపరుస్తూ ఉన్నాడు. దివ్య ప్రసాదము భగవంతుడితో ఐక్యపరుస్తూ ఉంది, మానవులతో ఐక్యపరుస్తూ ఉంది. ఈ విషయాన్ని కూడా మన మనసులో భద్రపరుచుకుని ఈ సామూహికమైనటువంటి సంఘపరమైనటువంటి ప్రాంతీయపరమైనటువంటి మతపరమైనటువంటి కులపరమైనటువంటి భాషాపరమైనటువంటి ఈ గొడవల్ని ఉన్నవాడు లేనివాడు అన్నట్లుగా ఇవేది భేదం లేకుండా మనమందరం కూడా ఒకటే. మనమందరం దేవుని బిడ్డలమే. మనకందరికీ భగవంతుడు ఒక్కడే. మనకందరికీ విమోచకుడు ఒక్కడే. మనందరికీ ప్రాణపోషకుడు ఒక్కడే. అదే భగవంతుడు యేసుక్రీస్తు అనే విషయాన్ని మనం గుర్తుంచుకొని చక్కగా కలిసిమెలిసి జీవించాలా. దివ్య సత్ప్రసాదం అనేది ఇది ఒక మానవులకు అద్భుతమైనటువంటి ఏ వండర్ఫుల్ మీల్, ఏ వండర్ఫుల్ బ్యాంక్వెట్ భగవంతుడు యేసు బ్రహ్మకి ఇస్తున్నాడు. కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి ఆహారాన్ని, అమృతమైనటువంటి ఆహారాన్ని, అపరూపమైనటువంటి ఆహారాన్ని స్వీకరించే మనమందరం కూడా క్రీస్తు ప్రభు వలె రూపాంతరం చెందాలి. క్రీస్తు ప్రభు యొక్క సారూప్యాన్ని పొందుకోవాలి. మనమందరం కూడా దేవుని కుటుంబంలో సభ్యులం అవ్వాలా, వసుదైవ కుటుంబంలో సభ్యులం అవ్వాలా. అందుకే ప్రతిరోజు కూడా భగవంతుడు యేసుక్రీస్తు మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. తన తానుగా మన కోసం జీవాహారం ఇవ్వటం కోసం. హీ హిమ్సెల్ఫ్ ఈజ్ గివింగ్ యాజ్ ఫుడ్ ఫర్ అస్. అంటే తనకు తానుగా మనకు భోజనంగా ఇస్తూ ఉన్నాడు. తనకు తానుగా మనకు ప్రాణపోషకుడిగా ఇస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు చేసిన త్యాగం ఎంత గొప్పదంటే తనను తానుగా మనకు సమర్పించుకుంటూ ఉన్నాడు. తానే ఒక బహుమతిగా మనకి ఇచ్చుకుంటున్నాడు. తానే ఒక జీవాకర్మగా మనకి ఇచ్చుకుంటూ ఉన్నాడు. అంటే హీ హిమ్సెల్ఫ్ ఈజ్ సాక్రిఫైసింగ్ హిస్ ఓన్ లైఫ్ ఫర్ అస్. మనం బ్రతకడానికి, మనకు జీవించడానికి, మన ప్రాణాన్ని పోషించుకోవటం కోసం, మన ఆత్మను పోషించుకోవటం కోసం, పరలోక రాజ్యాన్ని చేరుకోవటం కోసం ఆ భగవంతుడే మనకు ఆహారం అవుతూ ఉన్నాడు. ఆ భగవంతుడే మనకు జీవాహారం అవుతున్నాడు. ఆ భగవంతుడే మనకు పోషణ అవుతూ ఉన్నాడు. ఎంతకు మించిన బహుమతి, ఎంతకు మించిన అద్భుతం, ఎంతకు మించిన సూచిక్రియ ఇంకెక్కడ ఉండదు ప్రియబిడ్డలారా, సహోదరి సోదరు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనసులో ఉంచుకుని దివ్య సత్ప్రసాదం ద్వారాగా మనం చక్కగా దేవుల్లో జీవించాలి, దేవుని కుటుంబంలో జీవించాలి. తల్లవంచాన్ని కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. సర్వశక్తిగల సర్వేశ్వర, దయగల మా తండ్రి, ప్రేమగల ప్రభు, ఈ లోకము జీవించడానికి మీరిచ్చు ఆహారము మీ శరీరమే ప్రభు. ఈ లోకం పాపాంధకరము మునిగి ఉన్నటువంటి క్రమంలో ఆ పాపాలని పరిహరించి, పాపాలని విమోచించి, పాపాలను శుద్ధి చేసి, ఆ పాపాన్ని విరుగుడుగా ప్రభు మీరే కలువరిగిరి బలిగందు దేవా శ్రమలు పడి మరణించాడు నా తండ్రి. దేవా, ఈ దివ్య సత్ప్రసాదం నా తండ్రి మీ శిలువ శ్రమల మరణం నుంచి పుట్టింది ప్రభు. మీ కడరాత్రి భోజనం నుంచి పుట్టింది, మీ ఆఖరి విందు నుంచి పుట్టింది. కాబట్టి అటువంటి అపరూపమైన విందు, అటువంటి త్యాగపూరితమైన విందును మేము దివ్య పూజలో పాల్గొన్న ప్రతిసారి కూడా స్వీకరిస్తూ ఉన్నాం. కానీ దాని యొక్క అర్థాన్ని పరమాత్మ మేము గ్రహించుకోకుండా ఏదో నామకార్థంగా గుడికి వస్తూ ఉన్నాం, పూజలో పాల్గొంటూ ఉన్నాం, దివ్య సప్రదం స్వీకరిస్తూ ఉన్నాం. అలా కాకుండా తండ్రి ఈ లోకాన్ని పోషించడం కోసం, ప్రాణంగా నిలబెట్టుకోవడం కోసం, మోక్షరాజ్యం నిలబెట్టడం కోసం మిమ్మల్ని మీరే మాకు ఆహారంగా ఇచ్చుకుంటూ ఉన్నారు. దాన్ని గ్రహించి స్మరించుకుని చక్కగా జీవితాన్ని మనం క్రమపరుచుకుని నూతనీకరించుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతిరోజు దివ్య పూజ బలి మాకు నూతనీకరణ చేసేలాగా, నూతనీకరణ చెందించేలాగా చేయమని మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్.